ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. చాలా సంతోషం. మరొకసారి దేవుని మహాకృపలో మనం పాలిభాగస్తులు అవటం, మరోసారి దేవుణ్ణి స్మరించే భాగ్యాన్ని ఇచ్చి మనల్ని సజీవులుగా ఉంచిన దేవునికి వందనాలు. చాలా మంది, ఎంతో మంది దుఃఖంతో, వేదనతో, బాధతో, ఎందుకే నాకు ఈ శ్రమలు, ఎందుకు నాకు ఈ ఆవేదనలు, ఎంత పని చేసినా తన్ని సర్దుకోలేకపోతున్నాను, నా జీవితం ఏంటి, నమ్మిన వారే నన్ను మోసం చేస్తున్నారు, నమ్మిన వారే నన్ను ద్రోహం చేస్తున్నారు, లేక నా బ్రతుకు నావ పగిలిపోతుంది, సాగట్లేదని చాలా మంది సతమతం అవుతున్న వారికి దేవుడిచ్చే మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36, 37 చూస్తే, కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారి వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది.